డిగ్రీ విత్ ఐఏఎస్ కోచింగ్ అని చెప్పి ఇంత మోసం చేస్తా ఉన్నారా, రియాలిటీ ఏంటి? ఈ వీడియోలో దాని గురించి మనం డిస్కస్ చేసుకున్నాము. అండ్ చాలా మంది డైరెక్ట్ 21 ఇయర్స్కే ఐఏఎస్ సాధించాలి, 21 సంవత్సరాలకే ఐపీఎస్ రావాలి, ఆ ఉద్దేశంతోనే మేము డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజెస్ పెట్టేశాము అని చెప్పి బిఏ ప్రొవైడ్ చేస్తూ సరిగ్గా హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వకుండా ప్రాపర్, అంటే ఈ వీడియోలో మనం డేటా చూద్దాం. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎలా ఉంది పరిస్థితి, యావరేజ్ ఎంత ఉంది, ఇదంతా కూడా మనం ఖచ్చితంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజెస్ పేరుతో చాలా మంది స్టూడెంట్స్ లైఫ్లు అనేవి స్పాయిల్ అయిపోతా ఉన్నాయి. ఎంత ఇబ్బందికర పరిస్థితులు అంటే జస్ట్ బిఏ కోసం 3 సంవత్సరాలకి దాదాపు 8 లక్షలు ఖర్చు పెడుతున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం మంచి ఉద్దేశమే, ఖచ్చితంగా యూపీఎస్సీ కూడా కొత్త ఒక రిఫార్మ్ అనేది తీసుకురాబోతుంది. 26 ఇయర్స్ లోపలే ఓపెన్ కేటగిరీ 26 లాస్ట్ చేయబోతుంది ఏజ్కి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే డెఫినెట్లీ ఇది అప్పటికప్పుడు, అంటే ఒక 1 year లో మన చాలా మంది, అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్ కంబైన్స్ అంటే ఎన్ని మంత్స్ ఇస్తారు, 9 to 10 months ఇస్తారు జనరల్ కోచింగ్ అనేది. కానీ అంటే ఇది ఖచ్చితంగా డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది మంచి పాయింటే, కానీ అంటే అలా ప్రిపేర్ అవ్వడం మంచి విషయమే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే డిగ్రీ విత్ ఐఏఎస్ అనే పేరును వాడుకొని చాలా కాలేజెస్ ఏం చేస్తా ఉన్నాయి, జస్ట్ బిఏ కోర్సు. ఆ బిఏ కోర్సు కూడా సరిగ్గా చెప్పట్లేదు, ప్రాపర్ హాస్టల్ ఫెసిలిటీ లేదు, కానీ 10,000 ఛార్జ్ చేస్తున్నారు. ప్రాపర్గా కనీసం యూపీఎస్సీ ఫ్యాకల్టీ లేరు, టెస్ట్ సిరీస్ లేరు, అసలు ఎలా సివిల్స్ రాయాలి, ఎలా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించిన ప్రాపర్ గైడెన్స్ లేదు. వాళ్ళు 2 లక్షలు 2,30,000 ఛార్జ్ చేస్తూ ఉన్నారు ఒక ఇయర్కి. ఇట్లాంటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. సరే, ఒక డేటా చూద్దాం లాస్ట్ 10 years నుంచి ఎలా ఉంది. సో టాప్ ర్యాంకర్స్ వాళ్ళు ఏ ఏజ్లో మనము క్రాక్ చేశారు, ఎందుకంటే చాలా మంది 21 yearsకే ఐఏఎస్ సాధించాలి, ఐఏఎస్ ప్రతి ఒక్కరికి 21 yearsకే 22 yearsకే ఐఏఎస్ క్రాక్ చేయాలి, ఆ ఉద్దేశంతోనే మేము డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజ్ పెట్టేసామని చెప్తా ఉన్నాం. సో అసలు డేటా చూద్దాం. డేటా చూస్తే 2023 ఆదిత్య శ్రీవాస్తవ్కి వచ్చేసి 27 years క్రాక్ చేశారు, ఆల్ ఇండియా ర్యాంక్ నెంబర్ 1. 22లో వచ్చేసి ఇషితా కిషోర్ వచ్చేసి 27 years. 2021లో శృతి 25 years, 2020లో శుభం కుమార్ 25 years, 2019లో ప్రదీప్ 29 years, 2018లో కనిష్క్ 26 years. ఇలా చూసుకుంటూ పోతే యావరేజ్గా ఒక 25, 26, అందాజుగా ఒక 24, ఒక 25 to 27 మధ్యలో, మాక్సిమం 25 to 28 మధ్యలో చాలా మంది క్రాక్ చేశారు, టాప్ ర్యాంక్స్ వచ్చాయి. మరి 21 సంవత్సరాలకే ఐఏఎస్ అనేది నిజంగా పాజిబుల్ అవుతుందా? పాజిబుల్ అవుతుంది. రోమన్ సైని కూడా క్రాక్ చేశారు. రోమన్ సైని ఇంకా చాలా మంది ఉన్నారు, 21 yearsకే క్రాక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే 21 yearsకే ఐఏఎస్ అనేది, లేకపోతే ఈ డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది నేనేమంటానంటే ఒక్క బిఏ కోసం 8 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే మీ లైఫ్ని, మీ టైంని మీ చేతులారా మీరే పాడు చేసుకున్న వాళ్ళు అవుతారు. బిఏలో ఆ సిలబస్ అనేది సంబంధం చాలా ఇంపార్టెంట్. అసలు ఓన్లీ బిఏ చదివితే ఏమొస్తుంది చెప్పండి? ప్లేస్మెంట్ ఏమైనా ఇప్పిస్తారా? పోనీ యూపీఎస్సీ సివిల్స్ కాకుండా ప్లేస్మెంట్ ఏమైనా ఇప్పిస్తున్నారా? అండ్ 21 సంవత్సరాలకి ఐఏఎస్ అంటున్నారు. అసలు ఒక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే యావరేజ్న 3 to 4 years పడుతుంది. మరి ఒకసారి ప్రీవియస్గా చూడండి మీరు, ఒక్కొక్కరికి మినిమం 3 to 4 years పడుతుంది. అండ్ చాలామంది ఒక భ్రమలో ఉంటారు అనమాట. వాళ్ళు చెప్పారు 21 సంవత్సరాల కంటే వాళ్ళ పాయింట్, అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే వాళ్ళు చెప్పడం కూడా అలా చెప్తారు, తప్పు మనది కాదు. వాళ్ళు అలా చెప్తారు కాబట్టి మనం కూడా తెలియకుండా ఏంటి అంటే పడిపోతాం మాటలకి. 21 సంవత్సరాలకి అంటే డిగ్రీ అయిపోయే లోపల మీ అబ్బాయి యూపీఎస్సీ ర్యాంక్ క్రాక్ చేసేస్తాడండి ఈజీగా. అదే ఎలా చెప్తారంటే ఐఏఎస్ కాకపోతే కనీసం ఏదో ఒకటి గ్రూప్ 1 పోస్ట్ అని ఈజీగా కొట్టేస్తాడండి. ఆ రేంజ్లో మేము ప్రిపరేషన్ ఇస్తామండి. ఎంతమంది మీ దగ్గర నుంచి ఎండ్ టు ఎండ్ ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూ గైడెన్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి మీ సైడ్ నుంచి, మీ కాలేజ్ నుంచి ర్యాంక్స్ వచ్చి ఏదో ఒకసారి అంటే చూపించరు. బిఏలో సంబంధించిన మార్కులు ప్రమోట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ మనం ఏంటి అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం డెఫినెట్లీ ఎర్లీగా మనము డిగ్రీ విత్ ఐఏఎస్ తీసుకోవడం తప్పులేదు, కానీ దానికి సంబంధించిన సిలబస్ అనేది తెలుసుకోవాలి. అండ్ డిగ్రీ అనేది ఇప్పుడు బిఏ కాకుండా ఇంకేదన్నా కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. సృష్టి దేశ్ముఖ్ ఉంది, సో ఇంజనీరింగ్ చదువుతూ తను ప్లాన్ చేసుకుంది. టీనా దబి డిగ్రీతో ప్లాన్ చేసుకుంది. రీసెంట్గా అనన్య రెడ్డి ర్యాంక్ 3 వచ్చింది, తను వచ్చేసి ఇంటర్ నుంచే సివిల్స్ అనేది ప్రిపేర్ అవుతూ వచ్చింది. సో దెర్ ఆర్ అండ్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. అంటే ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటి అంటే లాస్ట్ ప్రీవియస్గా ర్యాంక్స్ అబ్జర్వ్ చేసినా, లేకపోతే ఈ ఎర్లీ ఏజ్లో ర్యాంక్ కొట్టిన వాళ్ళు చూసినా, వాళ్ళు అప్పటికప్పుడు ఒక 9 to 10 months కోచింగ్ తీసుకుని క్రాక్ చేసిన వాళ్ళు కాదు. మినిమం 3 to 4 years వాళ్ళు దీనికి సంబంధించి ప్రిపరేషన్ చేసిన వాళ్ళు, దానికి సంబంధించి చాలా కష్టపడిన వాళ్ళు. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి.
సో చాలా అంటే కొంత ఇన్స్టిట్యూట్స్ మేము అది ఇస్తాం మేము ఇది ఇస్తాం అని చెప్తా ఉన్నారు. విజయవాడలో కూడా, వైజాగ్లో కూడా, హైదరాబాద్లో కూడా చాలా డిగ్రీ విత్ ఐఏఎస్ డెఫినెట్లీ కమింగ్ డేస్లో డిగ్రీ విత్ ఐఏఎస్ అనేది చాలా ఎక్కువ కాలేజెస్ రాబోతున్నాయి. కానీ ఎంతవరకు స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ గైస్. మీరు అందరు గుర్తుపెట్టుకోండి, ప్రతి పేరెంట్స్ కూడా ఈ విషయాన్ని ఖచ్చితంగా గమనించాలి. బిఏ డిగ్రీ విత్ ఐఏఎస్ మంచి విషయమే, కానీ అక్కడ ఎలాంటి కరికులం ఉంది, ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు, ఎంతమంది ఒక బ్యాచ్కి వచ్చి ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు, ఇవన్నీ ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. అండ్ యూపీఎస్సీ సక్సెస్ రేట్ అనేది తక్కువ, దానికి సంబంధించి సిలబస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ మనం తెలుసుకొని ఖచ్చితంగా ముందడుగు వేయాలి. చాలా డిగ్రీ విత్ ఐఏఎస్ కాలేజెస్ ఏదైతే ఉన్నాయో స్టూడెంట్స్ని మోసం చేస్తున్నాయి. డిగ్రీ విత్ ఐఏఎస్ అనే వర్డ్ని యూజ్ చేసి చాలా ఇన్స్టిట్యూట్స్ కానీ కాలేజెస్ కానీ మోసం చేస్తూ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సివిల్స్ డిగ్రీ నుంచి కానీ ఇంటర్ నుంచి స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఖచ్చితంగా సరైన నిర్ణయం తీసుకోవాలి అని నేను అనుకుంటున్నాను. దానికి తగ్గట్టు మీరు ప్లాన్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.